వైట్ లేదు చచ్చాడు వాడు కేపర్ చచ్చాడు. ఆనంద్ ఆనంద్ యు టేక్ ఏ కాల్ కీపింగ్ మంచి చేస్తాడు. ఎవరైనా చలి కొట్టలు అనుకుతాను బాల్ తగిలి ఇప్పుడే బాల్ పడలేం పొద్దున అన్నారు మీరు మిస్ అవుతాయి ఎందుకు కావు చేతులు పాపం ఆయింట్మెంట్ రాసుకోవాలి ఇవాళ. అది కూడా ఎలాగని ఫీల్డింగ్ రెడీ ఉంటే పట్టలేదు డౌన్ లో కింద వచ్చింది. ఇది సెకండ్ ది డౌన్ లో వచ్చిందిలే, బాగా లో లో వచ్చింది, పైగా కొంచెం అవే వచ్చింది. చూస్తాను బాగా ఫోన్ చేసిండు రావాలన్నా వద్దా, నేను వేరే ఫ్రెండ్స్ పిలుచున్నారు పోయానా అని. దాంట్లో ఏం చేస్తాం, ఇంకా ఉన్నారు చాలా మంది వచ్చామన్నారు. చాలే మనకి ప్లేయర్స్ ఎనఫ్ అని ఈజీగా వంటకాయలు పెట్టాల్సింది అసలు. మనకి మిడిల్ ఆర్డర్ కొంచెం 200 స్కోర్ అంటేనా రఘువన్ నుండి సౌరభ్ అట్ట ఉండి ఏం లేదులే కానీ సింగిల్ ఉంది. ఇద్దరు ముగ్గురే ఉంటే మనం ఇప్పుడు మంచి బ్యాట్స్మెన్ ఇప్పుడు పోయింది పోయింది ब्रो सिग्नल सिग्नल करो भाई समझ नहीं आ रहा सिग्नल रेड सिग्नल लागलो నీకు లేదని ఎట్లా మార్నింగ్ మేము మంచి టైం పడిపోయాడు రన్అట్ చేసినాము పాపం సగం రన్ నడుచుకోపోయాడు. మళ్ళీ పాములు అనిపించి పిలిపించిన ఆడు బ్రో అని ఒక 5-6 కొట్టి మళ్ళీ ఒకటి 250 కొట్టారు వాళ్ళు. ఒకటే ఓవర్లో 24-25 స్పిన్నర్లు, చిన్న గ్రౌండ్ స్ట్రైట్ పోయమ్మానే చచ్చిపోయినా. నేనేమో ఫస్ట్ ఓవర్లో 14 కొట్టినా, మళ్ళీ కొట్టినా. నేను ఒక్కనే ఫస్ట్ ఓవర్లో ఆడింది 4 ఓవర్ దాకా 40 ఉదయ్ బ్రో వాళ్ళు ఇద్దరు ఓవర్లో పోయిండు, నాతో పాటు ఫస్ట్ ఓవర్ పోయిండు. నాకు ఒకటి నేను పోయినా 45 కొట్టి గెలిచారా వాళ్ళు మిడిల్ ఆర్డర్ బాగుంది. ఆ మనిషి ఎప్పుడు అటు ఈ రోజు ఎట్లా ఆడాడు కానీ ఏం కొట్టాడు. 50 వరకు కొంచెం అటు ఇటు పోయినాయి కానీ 50 తర్వాత ఆడుతుంటే అట్లు బరుగుంటున్నట్టుంటాడు. తర్వాత మంచి కొడతా అంటే అసలు ఎట్ట కొట్టి ఆ మంచికి లక్ కూడా సపోర్ట్ చేసింది. 0 క్యాచ్ తీసు ఫుల్ షాట్లు అన్ని ఈజీగా ఎంత దూరం పవర్ ఉంది. అయితే ఇప్పుడేం స్కోర్ మండం కామెడీ ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. 4 వికెట్లు ఉన్నాయి, 7 రన్లు కొట్టాలా. 4 ఓవర్లకు ఆల్అౌట్ అయ్యారు. 6 రన్లతో వాళ్ళు గెలిచారు. ఇది మనం ఒక టోర్నమెంట్ ఆడినాం చూడ మడ్ గ్రౌండ్ లో 6 వికెట్లు ఇచ్చి 1 రన్నుకు బాగా ఆడుతున్నాడు. పంపించింది కూడా కొంచెం మేలైంది మనకి చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ ఈ 2 వికెట్లలో 1 వికెట్ డమాల్ అంటదని నాకు తెలుసు. 1 వికెట్ వద్దనుకున్నా, మరి 2 పోయొచ్చింది. కొంచెం అది పైకి చేయలేదు. playing down like I don't want to play that risky like
పోయి పంటకు బ్యాడ్ లక్ చరణ్, మంచి షాట్ ఆడావు కానీ ఇంకా కొద్దిసేపు ఓవర్లు ఎక్కువ ఉన్నాయి కదా, కొద్దిగా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఆడుకో. ఓకే, టాప్ ఆర్డర్ ఆడినప్పుడు కొద్దిగా కొన్ని ఓవర్లు ఆడుకో. ఓకే, లేపాల్సిన అవసరం లేదు. చెప్పు 20 రూపాయలు కొంటా చేస్తా. ఇంతకు ముందు ఆ సైడ్ ఎక్కువ అది అస్సలు తగలవు. ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే నాకు మంచిగా డబల్ చేసినప్పుడు నేను లోపల మళ్ళీ ఇన్నర్ రేపు ఏంటి కదా సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ చేసింది టెస్ట్. ఇన్స్టాలో వచ్చింటే రీలు కుమార్ రెడ్డి సెంచరీ అంటే రీసెంట్ ఇంకో మ్యాచ్ ఉందని కొట్టాడు అవన్నీ నేను పోయి యాప్ చూస్తాను. వాడేం చెప్తాడు, లాస్ట్ 10 మ్యాచెస్ కలిసి 107 కొట్టిన నితీష్ రెడ్డి అది 8 కాదని అంటాడు. 10 మ్యాచెస్ కలిసి 107 సెంచరీ ఆడతాడు. అలాంటి వాళ్ళకి తెలుసు ఛాన్స్ వాల్యూ తెలుసు, వాళ్ళు కష్టపడి ఆడతారు. ఈ నాయలు కొంచెం ఈ ఐపీఎల్ వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు వాడేమంటాడు, ఈ గంభీరే కదా ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది, వరల్డ్ కప్ రోహిత్ శర్మ గ్రేట్. ఏది లేదు అవన్నీ ఎన్ని గెలిచినా కూడా టెస్ట్ ఇంత అల్లాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించింది గంభీర్ కదా ఆయన. టీం బిల్డ్ చేసింది, ఆ సపోర్ట్ ఇచ్చిందంతా రాహుల్ ద్రావిడ్. ఆయన క్రెడిట్. టెస్ట్ క్రికెట్ అంత వరకు ఆడతాను. ఒక్కరోజు మ్యాచ్ వికెట్ నిలబెట్టి ఆడలేకపోతాను. 120 కొట్టలేకపోయినారంటే ఏం చెప్పాలి చెప్పాలి. అసలు మన ఇండియా పిచ్చిలో తట్టు అదే అన్నా జరిగిందంటే అన్ని వాళ్ళు అట్ట దిగిపోయారు, వీళ్ళు ఇట్ట దిగిపోయారు. సౌత్ ఆఫ్రికా అయిపోతుంది అంగల ఇండియాలో వాడు రకం వాడు కోచ్ చూసినావు, వాడు గ్రోవెల్ అనేవాడు. అదే ఇండియా గ్రోవెల్ చేద్దాము. టైం స్పెండ్ చేయాలి. I want to make Indian too. గ్రోవెల్ షాట్ ఓయ్ 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 Which means you want to make us too. బాల్ కనెక్ట్ అవ్వలేదా? కనెక్ట్ కాదు. బ్యాట్ అన్న చేంజ్ చేయాలా? లేదు బాగానే ఆడుతున్నారు.
ఇప్పుడు ఇంకో అయితే ఇదే ప్రైమ్ ప్రైము ప్రైడా అది తగ్గుతాయి అది బ్యాట్ అది అంత లేదు కట్టెలు తెంగాల అదే అప్పుడు జైన్స్ లో మీ ఓడి ఇంకో ఫ్రెండ్ కొట్టాడు కదా. నేను షెడ్ కింద ఏమన్నా ఉన్నాయి కట్టెలు గ్లాస్ కడతాను కదా కానీ చక్కగా దాని తగ్గట్టు అన్ని అవుతుంది రావాలి అంత సాఫ్ట్ గా అవతల కొంచెం గట్టి పుంచేస్తేనే ఆఫ్ సైడ్ అదే నన్ను నేను చూస్తున్నట్టున్నారు. కానీ అది పోర్లే ఆడికి పోయినా మరి ఊరకట్టే కొట్టింది కూడా పడ్డా ఫస్ట్ ఓవర్ ఎటు తగిలితే పోదు, అటు పోరు ఇటు పోరు. కొత్త బాల్ తగిలిస్తా అన్న అనుకుంటావు. నాకు ఆటోమేటిక్ గా నా హ్యాండ్స్ నుంచే పవర్ జనరేట్ చేస్తాను. అబ్జర్వ్ చేస్తే కొంచెం గట్టిగానే కొడతాను నేను బాల్ ని ఊరకంటాను. ఈడు ఉన్నప్పుడు అది అది ఆడికి పోయి ఊర ఒకటి అది నేనే పట్టలే ఊరకు బ్యాట్ పెట్టాను. అది వాడే ఫేస్ రెండు హాఫ్ బ్యాట్ కొంచెం తగిలింది నాకే నవ్వుతుంది. వాడు బౌలింగ్ వేస్తాంటే అప్పుడు నేను నవ్వుకుంటాను. ఏంది ఒక బ్యాట్ కింద వేస్తాడు ఆపేడు ఆడేస్తాడు ఆపేడు 4 పోయి 10 ఒకటే డబ్బులు అది 4 పోయింది లేదు తిరగలే అడిగిపోయింది. చరణ్ దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండు. ఓకే చూసినా నువ్వు చెప్పేటి అన్ని అంటా చూస్తాడు. నేను అన్ని చూస్తాంట. ఈ రోజు కూడా అదే అన్నాడు చూడు. ఈ రోజు ఎక్కువ చెప్పాడు చూడు నీకు కామెంటరీ. దానికి నాగాకు డైలాగ్ చెప్పాడు. 4-5 మ్యాచ్లు ఆడేది ఎవరు ఎలా ఎంగేజ్ ఇది కూడా పట్టుకోవాడు. కాదు ఈయన ఏదో అన్నాడు నల్ల 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 బాల్ నల్ల నల్లది మనం పెట్టాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈయన అంటాడు చెమ్మ అంట చెమ్మ చెమ్మ ఎందుకు అడిగిపోలి అడిగిపులి అడిగిపోలే ఊపికి బాల్ బాల్ ఆడి ముగ్గురు వచ్చింది. రేపు ఏడికి పోతానవరా? మార్నింగ్ నేను తాగి మధ్యాహ్నం సాగరు ముందే అడిగింది. రేపు మధ్యాహ్నం రావాల్సిందే. బాగున్నాయి నాకు రోడ్లు. ఏది ఓల్డ్ రెండు బాగా ఓల్డ్ కూడా ఇప్పుడు పర్లేదు. జస్ట్ ఏంటంటే కొత్త గ్రౌండ్ సూపర్ ఉన్నాయి. వాడు వీక్లీ 50 ఓవర్స్ స్టార్ట్ చేశాడు. క్యాంటీన్ పెట్టాడు. చాలా బాగుంటాయి. దూరం మనకి వాడికి పైన కొంచెం పైన వేరే గ్రౌండ్ ఇంకొకటి సారీ చరణ్, నేను ఈ షాట్ అయితే చూడలేదు. వీడియోలో మాత్రం చూస్తా ఖచ్చితంగా. మిస్ అయ్యా, సారీ అబ్బా, ఏమనుకోకు. క్రికెట్ చూడండి. కొత్త బాలా అంతే చరణ్, మాట్లాడుకుంటే ఆడుకోండి. కావాలా వేరే గ్రౌండ్ కూడా గ్రౌండ్ ఉన్నాయి దాని దగ్గర కాబట్టి వాడు రోడ్డు బాగా గ్రౌండ్ ఉంటే కూడా
నేను చెప్పాను ఆ బాల్ ఎత్తుకోరమ్మంటున్నాడు ఎవరైనా పోయి తీసుకొద్దామా ఈ వాటర్ వాటర్ ఆ బాల్ ఎత్తుకోరమ్మంటున్నాడు మనం ఆడిపోతాము వాళ్ళు వెళ్తాడు నా సుబ్బు అన్న ఆయన వెళ్తాడు ఈయన వెళ్తాడు బాల్ ఇచ్చేసి వెళ్తాడు మార్నింగ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే అనుకున్నాను కాదు నేను అసలు వంటను 3 వికెట్లు ఉంటే నేను చూసి మీరే ఇది పోయింటది లేని కూడా కాము గెలిచిండ్రా చెట్టగొట్టే పోతాడు ఇంకా లాస్ట్ వచ్చిందిలే బాల్ వచ్చిందిలే కొత్త బాల్ ఛాన్స్ ఇచ్చాడు ఏది కొత్త బాల్ ఎందుకు ఇచ్చారు కొత్త బాల్ మనకు మేలు అంటే ఇప్పుడు అదే రెండో ఆడి కొట్టినాడు చూడు కొత్త బాల్ ఆడేవాళ్ళు కాదు బాల్ ఏమో స్వింగ్ అవుతుంది లేదు ఆ బాల్ వచ్చింది పాత బాల్ తెచ్చారు ఏదో పోయి ఇచ్చారా వాటర్ ఎక్కువ బాగుంది బాటిల్ తీసుకుంటున్నాను బ్యాటింగ్ ఆడుకుని అప్పుడు అడుగు వాడు బౌలింగ్ చేస్తాడు కానీ బౌలింగ్ చూడు 16 ఓవర్ల తర్వాత వానికి బౌలింగ్ ఇచ్చింది నేను న్యూ బాల్ నాకు అర్థమైంది ఎప్పుడు తెలుసా ఏడొక రోజు అన్నం చూడు కంట్రోల్ లేదు కొత్త బాల్ ఏడొక రోజు ఆడ గ్రీన్ పార్క్ 6 కొట్టేసినావు కదా చరణ్ ఇంకా కొంచెం స్లోగా ఆడు ఏం కాదు ఓకేనా ఏమవుతుంది ఇంకా ఓవర్ బౌల్డ్ ఉన్నాయి నెక్స్ట్ లోపలికి వచ్చే బాల్ చేస్తాడు ప్లేట్ అంతే అంతే చెప్తున్నా లెంత్ వేయాలి అంటే కొంచెం బాల్ కొంచెం ఉంటే ఇలా వేయచ్చురా నాకైనా బాల్ అది పట్టుకుంటే అమ్మాది నేను అట్రాస్ పట్టుకుంటే అసలు రాదు అంతే అంతే బాల్ టు రన్ బాయ్స్ పవర్ ప్లేలో మన వాళ్ళు తెంగిచ్చేస్తాను రండి నేను కాదు నేను ఆ పిల్లల పేరు తీసి మా ఇంటి పేరు పెట్టుకోవచ్చాడే నేను అదే చెప్పిన నాగిరెడ్డి నేను అదే చెప్పిన అది యాక్చువల్ మేము మా ఇంటి కాదు మీ తాత పేరు అదే మా అప్ప పాలించేవాడు ఆయన ఊర్లో అట్ట ఆయన పెద్ద సెలబ్రిటీ అయ్యి మా అప్ప వాళ్ళ అప్ప పేరు అట్లా బాగుంటుందని అట్లా పెట్టేసి నాకు అర్థం కాదు నా జీవితంలో కూడా కొత్త కంపెనీ జాయిన్ నాయకుడి ఇంత పెద్దది లేదు నేను అందుకే ఎంబ్రెడ్ అని వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఆంధ్ర అయితే సత్రం మళ్ళీ బ్యాటింగ్ చరణ్ మళ్ళీ 6 కొట్టినావు నేను చూడలేదు ఏం చేయాలబ్బా సెకండ్ టైం మిస్ అయిందబ్బా మళ్ళీ సారీ ఏమనుకోవకో బయటపడింది జస్ట్ బిఫోర్ మా ఊరు వాడు రాజాగాడు బోడుకుండు వండి వాడిని ఏమన్నారట బోర్డు అనేరట వాడు దీనికి అర్థం కాలే ఫస్ట్ ఎందుకు ఎవరిని పిలిచిండో బోర్డు అని పిలిచారట రోజుసేపు తర్వాత ఇంకొకడెవడు మోడీ అని మెసేజ్ చేసిండట
అడగలేరు మన అంటే ఈడు తెలుగోడు కదా, ఈయనకి ఆ బోడీ అంటే బోడీ అనే పేరు అట్లా అనిపిస్తుంది కదా. నా పేరు పిలిచే రాజా అని పిలుచు, లేదంటే నాకు మాని కొంచెం వాళ్ళేమో జోయానాను ఓయానా అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు నువ్వు మాట్లాడి తిన్నావంటే ఫస్ట్ నువ్వు నేను పోయినప్పుడు వాడు ఎందుకు కొడుతున్నాడేమో వెల్ ప్లేడ్ చరణ్. కొద్దిగా రన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకు మళ్ళా అట్లే ఆడమాను. బాల్ టు బాలే ఉంది, ఎక్కువ అవసరమే లేదు. అబ్బాయి కూడా బాగానే ఆడతాడు. ఇంకో 45th పార్ట్నర్షిప్ అట్లే ఆడమను. మినిమం 150 దాకా అట్లే ఆడమను, ఏం అవసరం లేదు. 10 ఓవర్స్ 90 అయిపోయింది స్కోరు. ఏం పర్లేదు, 20 ఓవర్స్ దాకా అట్లే ఆడమను. 9 ఓవర్స్ ఇంకా వాళ్ళు యాంటీకి మీరు ఎవరో టీం కట్టడం, ఆ టీంలో ఆడాక ఓడిపోతారు. అంశం అన్నాడంట. ఆ టీము ఎంత మటుకు గెలిచింది ఈ మధ్యన అందరినీ వెంకపోయి వాడేవాడు అజయ్ మారతానా నువ్వు మీరు పోయి గెలిచిందే కదంటారా. వాళ్ళేమో ఆడి గెలిచిండారు. వాళ్ళు లేరులే కానీ కీపర్ అసలు వాళ్ళకి. మరి వాళ్ళు మన టీంకి వచ్చితే అంశం వచ్చితే బౌలింగ్ వేయమంటే అట్టేసా, ఉదయ్ వచ్చితే బ్యాటింగ్ ఆడితే ఒకరోజు ఆడకపోయా మంది. బౌలర్స్ బాగానే ఉన్నారు. సర్వేస్ అసలు మా ఆయన నేనైతే స్ట్రైట్ నుంచి షాకింగ్. సీరియస్లీ బ్రో, సర్వేస్ హౌ he is turning ball that was. Shiva bowling is plus actually. After Shiva will bowl accurately. Okay. When they both bowl right, it's not going to be easy. Yeah. And that too, like when Charan and Shiva was bowling, that was like deadly combination. They cannot play one super fast. All of a sudden, his ball right. The bounce also. నిజంగా నేనైతే No, that is what I was keep telling them. Like go for spin, don't do the medium. And that too when wide. ఆ హైట్ కు వంగాలేక తగిలింటే ఇక్కడికి ఎక్కడో వచ్చేది. ఈజీ చారన్ కమ్ ఆన్ బాయ్. చెప్పేదాన్ని వాళ్ళు కొన్ని రోజులు కొన్ని మ్యాచ్లు ఆడితే సెంచరీ లేదు, తెచ్చుకోవాలి. స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ అదే అందుకే ఇప్పుడు మనం ఇచ్చింది అంతే అంతే చరణ్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నాడు ఇప్పుడు. అంతే ప్రూవ్ చేయాలి. మనోళ్ళు కాబట్టి మనకు ఉన్నాడు. అంతే సూపర్. మోపిచారనే ఆయన అతను కూడా బౌలింగ్ బాగా చేశాడు కానీ బ్యాటింగ్ చాలా బ్యాటింగ్ రాలంటే ఏం చేస్తాం. ఆ రోజు నువ్వు కొడితివి, నువ్వు 300 స్ట్రైక్ రేట్ కొట్టి గ్రీన్ పర్ట్ చిన్నగా వేసింది లేదు లాస్ట్ కెరీర్ బెస్ట్ స్ట్రైక్ రేట్. Good on boy. అంతే ఇప్పుడు కావాల్సింది మనకి. ఆయన కొడుతున్నాడు పక్క ఎక్కడో